జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన షోడశ సంస్కారాల్లో షష్ఠి పూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, షష్ఠి పూర్తి గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రామాణిక గ్రంథాల్లో ఏం చెప్పారో, షష్ఠి పూర్తిని ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. షోడశ సంస్కారాల్లో షష్ఠి పూర్తికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ షష్ఠి పూర్తినే షష్ట్యబ్ద పూర్తి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్ఠి పూర్తి గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, జన్మతః షష్ఠిమే వర్షే మృత్యు ఉగ్రరథోనృణాం షణ్మాసాన్ మృత్యుమాప్నోతి ధనహానిశ్చ జాయతే పుత్రనాశో దారనాశో ధననాశో తథైవచ తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాత్ విచక్షణ జన్మాబ్దే జన్మమాసే చ స్వజన్మ దివసే తథా జన్మర్షే చైవ కర్తవ్య శాంతి ఉగ్రరథాహయ అంటూ ధర్మశాస్త్రంలో షష్ఠిపూర్తి గురించి ఈ ప్రామాణిక శ్లోకాలు చెప్పారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, జన్మతః షష్ఠిమే వర్షే మృత్యు ఉగ్రరథోనృణాం అంటే ఎవరికైనా సరే జన్మించిన తర్వాత 60వ సంవత్సరం వచ్చేసరికి ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి ఒక అపమృత్యువు వెంటాడుతుంది. షణ్మాసాన్ మృత్యుమాప్నోతి ధనహానిశ్చ జాయతే. ఈ 60వ సంవత్సరం ప్రవేశించిన తర్వాత ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి ఈ అపమృత్యువు అన్ని రకాలుగా అనారోగ్యాలు కలిగింపజేస్తుంది, ధనహానిని కలిగింపజేస్తుంది. పుత్రనాశో ధననాశో దారనాశో తథైవచ అంటుంది శాస్త్రం. అంటే సంతానపరమైన ఇబ్బందులు కలిగింపజేస్తుంది, జీవిత భాగస్వామికి సంబంధించిన ఇబ్బందులు కలిగింపజేస్తుంది, ధనపరమైన ఇబ్బందులు కలిగింపజేస్తుంది. తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాత్ విచక్షణ. ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి ఈ అపమృత్యు దోషం వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక శాంతి కార్యక్రమాన్ని నిర్వహించాలి. దాన్నే షష్ఠి పూర్తి అనే పేరుతో పిలుస్తారు. జన్మాబ్దే జన్మమాసే చ స్వజన్మ దివసే తథా జన్మర్షే చైవ కర్తవ్య శాంతి ఉగ్రరథాహయ అంటే సరిగ్గా 60 సంవత్సరాలు దాటేసరికి లేదా 60వ సంవత్సరం ప్రవేశించినప్పుడైనా జన్మించిన సంవత్సరం ఎప్పుడొస్తుందో ఆ సంవత్సరంలో జన్మించిన మాసము జన్మించిన తిథి ఎప్పుడొస్తుందో ఆ రోజు చూసుకొని షష్ఠి పూర్తి అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోవాలి అని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే ఈ షష్ఠి పూర్తి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆయుష్ హోమాలు నిర్వహించుకోవటము, ప్రత్యేకమైన దేవతా శాంతులు చేసుకోవటం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. షష్ఠి పూర్తి సందర్భంగా చాలామంది వివాహ ప్రక్రియను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది కేవలం వేడుక మాత్రమే. శాస్త్ర ప్రమాణాన్ని పరిశీలిస్తే మాత్రం ప్రత్యేకమైనటువంటి ఆయుష్ను పెంచే హోమాలు పూజలు నిర్వహించడం ద్వారా ఉగ్రరథ అనే పేరు కలిగినటువంటి అపమృత్యువు నుంచి బయటపడటమే షష్ఠి పూర్తిలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా అన్నవరం క్షేత్ర వైభవం ఏంటో, అన్నవరం క్షేత్రంలో దాగి ఉన్న రహస్యాలేంటో, మోహిని ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. గంగాదేవి అన్నది నన్నే అంటే కృష్ణుని వామదేహం నుంచి వచ్చిన దాని నువ్వెంత గొప్పదానివి, నువ్వు సామాన్యమైనదానివి కాదు. పైగా ఇంకా పాతాళానికి వెళ్ళి సకలను తరింపజేసి అక్కడ భోగవతి అనే పేరుతో సెటిల్ అవ్వాలి. నువ్వు మళ్ళీ గోలోకం వైపే నీ ప్రయాణం, నీ తర్వాత అంతిమ స్థితి గోలోకం వైపే అని ఉభయలోకర్నొకరు అనుకున్నారు. ఇది గంగా యమునల యొక్క కథన. ఆయన ఇది ఎక్కడ ప్రవహిస్తోంది? యమున ఆ దివ్యమైనటువంటి బృందావనం వద్ద. అందుకే మనందరం అక్కడికి వెళదాం అని చెప్పి మొత్తం అందరూ బృందావనానికి ప్రవేశించారు. ఎంత దివ్యమైన భూమిక అంటే మొత్తం మధుర వ్రజమండలం అంతా గోలోకమే. గోలోకంలో బృందావనం ఎంత ప్రత్యేకమో మధుర వ్రజమండలంలో బృందావనం అంత ప్రత్యేకము. కనుకనే మధుర వ్రజమండలం అంతా గోలోక సమానమే. గోలోక ధామ విభూతి ఉన్నది. అందులో బృందావనం ప్రత్యేకం కనుక ఆ బృందావన ధామం ఇది. అలాంటి బృందావనానికి వెళుతున్నాం అనగానే బలరామకృష్ణులు బాలురు వాళ్ళతో పాటు వీరందరూ కూడా బయలుదేరారు. అక్కడ ఇంకా చక్కగా జరుగుతున్న లీలలు
అందులో మొదటిగా స్వామి వత్సాసుర సంహారం చేశాడు. అంటే దూడల్ని మేపుతూ తిరుగుతున్న సమయంలో ఒక రాక్షసుడు దూడ రూపంలో వచ్చాడు అక్కడికి. ఆ వచ్చినవాడు పని పెట్టాడు ఆయన. అలాగే బకాసురుణ్ణి, అఘాసురుడు మొదలైన రాక్షసులు మారు రూపాల్లో వస్తే వాళ్ళని కనిపెట్టుకుని కొట్టాడు మొత్తం కూడా. ఇలా జరుగుతుంటే కృష్ణుని యొక్క లీలలు ఇవన్నీ చూడాలని ముచ్చట కలిగింది ఎవరికి? బ్రహ్మదేవుడికి. అంతకుముందే దగ్గరుండి పెళ్లి చేశాడు కదా. ఆయన మాయ చాలా గట్టిదండి. అందుకే జయించేసాం ఇవాళ అనిపిస్తుంది. ఇవాళ మళ్ళీ రేపు రావచ్చు, కానీ మాయను జయించడం చాలా కష్టం. ఉపాధి తాదాత్మ్యమే మాయ. ఒక్క మాటలో ఇది తెలుసుకుంటే తర్వాత ఆలోచించుకోవచ్చు. ఉపాధి తాదాత్మ్యం ఎంత చెప్పిన ఉపాధి తాదాత్మ్యం వదలదు. ఉపాధి అంటే కంటైనర్, అంతే. ఇది కంటైనర్ అండి. దీనితో తాదాత్మ్యం ఏదో ఒక విధంగా పట్టేస్తుంది. బుద్ధి వచ్చింది, ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటానంటాడు. సరే వెళ్ళగానే ఎవడైనా బ్రహ్మ కనుక నేనెవడిని? బ్రహ్మని. బ్రహ్మ అంటే సృష్టిశిలై కారకుణ్ణి, 4 తలకాలి వాడిని, అన్ని లోకాలకి పైన ఉన్నవాడిని. అది ఉపాధి తాదాత్మ్యం అంటే వచ్చింది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఎవడో తెలుసు, పెళ్లి చేశాడు, మళ్ళీ బాలుడే వెళ్ళిపోయాడు కదా. బాలుడే వెళ్ళిపోయాడు. రాధాదేవి కూడా అయ్యో బాలుడైపోయాడని బాధపడింది. అలాంటి ఆ శిశువు చాలా లీలలు చేస్తున్నాడని విన్నాను. ఎలా చేస్తాడో చూద్దామని ముచ్చట కలిగింది. ఇది ఆయన శంకించడం అనుకోవద్దు, తాను ఒక లీలని దర్శింపజేద్దాం అనుకున్నాడు అని భావించవచ్చు ఇక్కడ. దానితో ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఈ లేగల్ని తోలుతూ గోపబాలకులతో వెళుతూ ఉండగా ఆ మధ్యలో అఘాసుర సంహారం చేసి వెళుతూ ఉన్నాడు. అఘాసురుడు కొండ చిలువ రూపంలో రాక్షసుని సంహరించి వీళ్ళు వెళ్ళేటప్పటికల్లా మధ్యాహ్నం అయిపోయింది. పైగా ఎండ బాగా ఉన్నది. ఎండన్ మ్రగ్గితి రాకటం పడితి రింకేలా విలంబింపగా రెండో బాలకులారా చల్ది గుడవన్ రమ్యస్థలం విచ్చట. ఎండలో పడ్డారు, మధ్యాహ్నం అయిపోయింది, రండి మనందరం భోజనం చేద్దామన్నాడు. అంటే కృష్ణుడితో ఆడుతూ వాళ్ళ ఆకలి దప్పికలు వాళ్ళు మర్చిపోయారు. పరమాత్మ గుర్తుపెట్టుకుని భోజనం చేయాలని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ లీలలో అది అందం ఇక్కడ. ఇంకా వాళ్ళందరూ కూర్చుని సరే భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. ఇది కృష్ణవచ శ్రుత్వా తథేత్యాహుశ్చ బాలకా ప్రకృతం భోజనం సర్వే యుపవిష్టా సరిత్తటే. అతకేచిత్ ఒక్కొక్క పిల్లలు ఎలా తింటున్నారో అత్యద్భుతంగా వర్ణించాడు. అంత అందంగా మనకి వ్యాస భాగవతంలో కనబడుతుంది, అంతే అందంగా పోతన గారి భాగవతంలో కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు ఎలా కూర్చున్నారంటే జలదాంత స్థిత కన్నికం తిరిగిరా చందంబలయ్యున్న రేకుల చందంబున అన్నాడు. ఇక్కడ ఒక పద్మం ఉంటే కన్నిక చుట్టూ రేకులు ఎలా ఉంటాయో కృష్ణుడు చుట్టూ గోపబాలకుల్లో కూర్చున్నారు. ఎందుకంటే ప్రక్కన కూర్చుంటూ కృష్ణుడు కనబడ్డని ఆయన చుట్టూ ఆయన చూడాలని కూర్చున్నారు. వాళ్ళు అలా రేకుల్లో ఉంటే ఈయన కన్నికలాగా ఉన్నట్ట. ఏం ఉపమానం చెప్పారండి. రేకులన్నిటికీ కన్నికతోనే అనుబంధం, గోపకులందరికీ కృష్ణుడితోనే అనుబంధం. అలా వాళ్ళు ఉన్నారు. పైగా స్వామి వీళ్ళ ఆహారం పశువుల ఆహారం రెండూ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మంచి పచ్చిక బయలు ఉంది, లేగలు అక్కడ మేస్తే మనం ఇక్కడ మేద్దాం అన్నాడు. ఇక్కడ వాళ్ళందరూ ఎవరి ఇంటి నుంచి వాళ్ళు తెచ్చుకొని చల్ది మూటలు తెచ్చుకొని ఏం అద్భుతమైన దృశ్యం అది. ఇక్కడ యాగభక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. దేవతలతో కలుసుకుని యజ్ఞద్రవ్యములను హవిస్సులు స్వీకరించేవాడు ఇక్కడ వాళ్ళతో కలిసి చల్ది ముద్ర తింటున్నాడు. చకార కృష్ణ కిల రాజమండలీం గోపాల బాలై పురత ప్రపూరితై అనేక వర్ణైర్ వసనై ప్రకల్పితైర్ మధ్యే స్థిత పీతపటేన భూషిత రేజేత తస్సో వరగోపదారకైర్యథామరేశో యమరైశ్చ సర్వసః పునర్యథాంభోరుహ కోమలైర్దళైర్మధ్యేతు వైదేహ సువర్ణకర్ణికా. గర్గుడు కూడా అలాంటి అందమైన ఉపమానాలతోనే వర్ణిస్తున్నాడు. మొత్తానికి ఇలా ఉంటూ ఉంటే అక్కడ లేగలున్న సందడి వినబడలే. అంటే అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి, తింటూ 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 గడ్డి తింటూ వెళ్ళిపోయాయి, కనబడలేదు. వెంటనే ఏమయ్యాయో తెలుసుకుందామని కృష్ణుడు లేచి మీరు ఇలాగే తింటూ ఉండండి, ఈ లేగలు ఏమయ్యాయో చూసొస్తానని వెళ్ళాడు. ఆ లేగల్ని బ్రహ్మదేవుడు అప్పుడు దాచిపెట్టేశాడు గుహలో. కృష్ణుడు ఇటు వెళ్ళడం చూసి గోపబాలకులను కూడా దాచిపెట్టేశాడు. లేగలు కనబడక వచ్చిన కృష్ణుడు గోపబాలకులు కూడా కనబడలేదు ఎప్పుడో చూసుకొని నవ్వుకున్నాడు. నవ్వుకుని ఏం చేశాడు, తానే అన్ని లేగల రూపం ధరించాడు, అందరు గోపబాలకుల రూపం ధరించాడు. ఈ లీల చెప్తూ ఉంటే కష్టమండి మొత్తం పూర్తి కావడం, అంత గొప్ప లీల. అందుకే ఈ లీలను తలుచుకొని ఆదిశంకరులే పులకించిపోయి ప్రబోధ సుధాకరులను రమ్యమైన వ్యాఖ్యానాలు చేశాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న మంత్రములన్నీ ఇక్కడ చూపించాడు. ఎలా వచ్చారు ఆయన నుంచి అంటే యథా స్ఫులింగా వ్యుచ్చరంతి అగ్నేర్ యథా స్ఫులింగా వ్యుచ్చరంతి అని బృహదారణ్యక మంత్రాన్ని అక్కడ ఉటంకిస్తారు. అగ్ని నుంచి రవ్వలు ఎలా వచ్చాయో
పరమాత్మ నుంచి సర్వలోకములు సర్వదేవతలు వచ్చారని ఈ మంత్రం ఏదైతే చెప్పిందో ఉపనిషత్తు మంత్రం, అది సత్యమని రుజువు చేశాడు కృష్ణుడు అని చెప్పారు ఇక్కడ. అది ఆశ్చర్యం అక్కడ. ఆ విధంగా తన నుంచి అనేక సృష్టించాడు. సృష్టించినప్పుడు ఎలా ఉన్నాయంటే, ఇదివరకు గోపబాలకులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇది ఎవరికైనా సాధ్యమండి? అంతమందితో వెళ్ళి అందరినీ సృష్టించాడు, ఎక్కడే తేడా లేవు. ఇదివరకు నల్లగా చామనచాయగా ఎర్రగా పచ్చగా ఉన్నవాళ్ళు ఆరంగులుతున్నారు. అందుకని ఎలాగో వేషం వేస్తున్నారు, కొంచెం మంచిగా వేద్దామని అనుకోలేదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి తలపాగాలు కట్టుకున్నారో అవే తలపాగాలు, ఏ వస్త్రాలు వేసుకొచ్చారో అవే వస్త్రాలు, ఏ చల్ది మూటలు పట్టుకొచ్చారో అవే మూటలు, ఆఖరికి తోలే బెత్తాలు, పట్టుకున్న మురళిలు, కొమ్ము బూరాలు అని యథాతథంగా ఉన్నాయి. అంటే కృష్ణుడు అందరి రూపం ధరించాడు. అందరి రూపమా? కొమ్ము బూర తానే అయ్యాడు, చేతిలో ఉన్నటువంటి బెత్తములు తానే అయ్యాడు, పిల్లంగురోవులు తానే అయ్యాడు, వాళ్ళ వస్త్రములు తానే అయ్యాడు, వాళ్ళ పట్టుకున్న తలపాగాలు అయ్యాడు. ఇన్ని రూపాలు ధరించాడు, ఒక మనుషు రూపమే కాదు. అలాగే లేగలు, మనకు అన్నీ కలిపి ఆవులు అంటాం కానీ తేడాలు ఆవులకి తెలుస్తాయి, లేదు గోపాలకులకు తెలుస్తాయి. అన్ని రకాల లేగలు అయ్యాడు. కొందరు దుమికేవాళ్ళు, కొందరు పాకేవాళ్ళు, కొందరు ఇలా నడిచేవాళ్ళు. అవి కూడా మేనరిజమ్స్ కూడా అవే, వాయిస్సులు అవే, ఏమీ తేడా లేదట. ఇలా ధరించారంటే ఇన్ని రూపాలు కల్పించినవాడు, రూపానాంకర్త, రూపములు కల్పించినవాడు, అన్ని రూపముల్లో అంతర్యామైన వాడికి ఎవడి రూపమైనా ఎలాగైనా తానే ధరించగలడు కదా. అందుకే రూపం ప్రతి రూపోబభూవ ఉపనిషద్వాక్యం, అది చిక్కుడు సత్యం చేశాడు. అంతేకాదు మరొక రహస్యం ఇందులో ఉందయ్యా. ఇన్ని రూపాలు ధరించినప్పుడు అందరూ ఒకలా ఉండరు కదా. అందరూ ఒకలా ఉండరు కానీ పరమాత్మ అందరిలో ఒకలా ఉంటాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అందరూ ఒకలా ఉండరు, ఒప్పుకుంటాం. అందరిలో ఒకలా ఉండేవాడు పరమాత్మ. కానీ సమత్వం అనేది పరమాత్మ దృష్టిలోనే తప్ప ఉపాధి దృష్టిలో సాధ్యం కాదు. ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఉపాధులు కర్మజన్యములు, కర్మ బట్టి అర్హతలు అనర్హతలు ఎక్కువలు తక్కువలు ఉంటూ ఉంటాయి. పరమాత్మ మాత్రం సమం. అందుకే సమముగా తానే అందరిలో ఉన్నాను రుజువు చేయడానికి సమముగా భేదములు లేకుండా అవే రూపములు ధరించాడు. సమపృష్టినా సమో మసకేన సమో నాగేన సమోనేన సర్వేణ అని బృహదారణ్యక మంత్రం మళ్ళీ కనబడుతుంది. ఇలా ఉన్నవాడు సంవత్సర కాలం అలాగే మెయింటైన్ అయ్యాడు. గొప్ప విషయం ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జయంతి. వ్యాపారస్తుల పాలిట అదృష్ట కల్పవల్లి ఈ తల్లి. సహజసిద్ధంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరణ చేసి పద్మ పుష్పాలతో చక్కగా అష్టోత్తర శతనామావళితో పూజించి ఆ చక్కని తల్లిని బంగారపు నాణేలతో కానీ వెండి నాణేలతో కానీ పూజించేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఈమె ధనలక్ష్మి స్వరూపంలో అందరినీ కూడాను అనుగ్రహించేటువంటి అదృష్ట కల్పవల్లి. అందుచేత లక్ష్మీ స్వరూపంలో భాసిల్లుతున్నటువంటి అపురూపవంతమైనటువంటి కన్యకా పరమేశ్వరి యొక్క దివ్య చరిత్రం చక్కగా పఠిస్తూ ఈ రోజున పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాల్ని కనుక నిర్వహించినట్లయితే వారి జీవితాలలో అదృష్టం వెల్లివిరుస్తుంది. ఏ మానవుడు ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేస్తే మరొక జన్మలో ఆ దానానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని ఆ చక్కని తల్లి ప్రసాదిస్తుంది అని శాస్త్రం. అందుచేత మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ కూడాను ఈ వైశాఖ మాసంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా వివిధ రకాలైనటువంటి దానాలు వేద బ్రాహ్మణులకు పేదలకు తప్పనిసరిగా ఆచరించడం వల్ల వారు చేసేటువంటి వృత్తులలో అద్వితీయమైనటువంటి అభివృద్ధి, వ్యాపారాల్లో
విజయ పరంపరలు కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:20. తిథి దశమి సాయంకాలం 6:07 వరకు. నక్షత్రం మఘ రాత్రి 8:27 వరకు. వర్జం ఉదయం 8:15 నుంచి 9:52 వరకు. మరల తెల్లవారుజామున 4:44 వర్జం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:23 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:39 నుంచి 5:30 వరకు. అమృతకాలం సాయంకాలం 6:01 నుంచి 7:38 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే వైశాఖ మాసం కావడం వలన వైశాఖ స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో పాయసం నివేదన చేస్తూ సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, నూనె పదార్థాలు తినకపోవడం. విశేషించి ఏకాదశి రేపు కావడం వలన ఈరోజు మనం రాత్రి వేళ ఫలహారం చేయాలి. అంటే ఏకాదశి వ్రతం ఈరోజే ప్రారంభమవుతుందన్నమాట. అలాగనే ఆదివారం కాబట్టి కూడా రాత్రి భోజనం చేయకూడదు కాబట్టి ఒక పూట భోజనం చేయాలి కాబట్టి రాత్రి ఫలహారం చేస్తే రెండింటికి వర్తిస్తుంది. ఇక వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారిని పూజ చేసుకుంటాం. విశేషించి వైశ్యశ్రేష్ఠులు ఈ పూజను గాఢంగా చేస్తూ ఉంటారు. అలంకారాలు కూడా బాగా చేస్తారు. ఆ ఆలయంలో అమ్మవారిని ఆరాధించడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయని, కష్టాలు తొలగుతాయని మనకు చాలా ప్రసిద్ధి చెందింది. అతి ముఖ్యంగా ధర్మరక్షణకు ఉపకరించేటువంటి శక్తిగా ఆమెను భావన చేస్తాం. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అంటూ కన్యకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుకొండ క్షేత్రాన్ని వాసవి కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. క్రీస్తు పూర్వం నుంచి పెనుగొండ గ్రామం వైభవంగా విలసిల్లుతున్నట్టుగా అనేక చారిత్రక ఆధారాలు విశ్లేషిస్తున్నాయి. పెనుగొండ పురాణ ప్రసిద్ధమైన దివ్యస్థలి. సాక్షాత్తు ధనాధిష్టాన దేవత అయిన కుబేరుడు నగరేశ్వర స్వామిని, మహిషాసుర మర్దిని ఈ సన్నిధిలో ప్రతిష్ఠించాడని పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి మహిమా విశేషాలు, పురాణ వైభవం ఉన్న ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని భక్తురాలిగా వాసవి కన్యక ఆవిర్భవించింది. సువిశాలమైన ప్రాంగణంలో పచ్చదనం పరిమళించే ప్రాకృతిక సౌందర్యంతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. అత్యంత ఎత్తైన భారీ గోపురం, ఆ గోపురంపై
పలు విగ్రహాకృతులు, కళాకృతులు భక్తుల్ని ఆకర్షిస్తాయి. స్థానిక భక్తుల సహకారంతో, ఆర్థిక చేయూతతో ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని సమేత నగరేశ్వర స్వామివారు ఎన్నో శతాబ్దాలుగా కొలువుతీరి ఉన్నారు. తదనంతర కాలంలో వాసవి కన్యకా పరమేశ్వర్ని భక్తులు ఈ లోగిలిలో సుప్రతిష్ఠితం చేశారు. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని లోకానికి అందించింది వాసవీదేవి. పెనుగొండను పాలించే చోళరాజు వాసవి కన్యకాంబను మోహించగా అతనితో వివాహం ఇష్టం లేని కన్యకాదేవి అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసిందని భక్తులు విశ్వసిస్తారు. పరమేశ్వరి స్వరూపిణిగా జగదాంబ ఆచంద్ర తారార్కం వ్యక్తమవుతోంది. ఆర్య వైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్య వణిజుల ఆరాధనీయ మూర్తిగా వెలుగొందుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలున్నాయి. అయితే ఆ దేవస్థానాలన్నింటికీ మాతృక సన్నిధి, ప్రధాన దేవస్థానం, అమ్మవారి పుట్టిల్లు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దివ్య సన్నిధానం. పెనుగొండ అంటే పెద్ద కొండ, వరాల సిరులు కురిపించే పెద్ద కొండే ఈ పెనుగొండ. వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టిల్లుగా, పుణ్యాల పేటిగా పెనుగొండ వర్ధిల్లుతోంది. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అనురాగవల్లిగా, అన్ని కామ్యాల్ని నెరవేర్చే కల్పవల్లిగా కన్యకా పరమేశ్వరీదేవి గర్భాలయంలో దర్శనమిస్తుంది. సకలాభరణయుక్తంగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ దివ్య కాంతి పుంజాల్ని వెదజల్లుతూ కన్యకాదేవి కమనీయ రూపిణిగా గోచరమవుతుంది. సంపూర్ణ రజత కవచధారిణిగా, సిరివెన్నెల చంద్రికలు విరిజిమ్మే స్నిగ్ధ దరహాసినిగా వాసవి పరమేశ్వరి వర్ధిల్లుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, ఆత్మార్పణ దినోత్సవాల్లో ఈ క్షేత్రానికి భక్తులు విరివిగా విచ్చేస్తారు. కుబేరుడు ప్రతిష్ఠించిన నగరేశ్వర స్వామి భారీ శివలింగాకృతి ధీర గంభీరంగా ప్రకటితమవుతుంది. అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించే అద్దాల మంటపం వింత శోభతో సౌందర్యాత్మకంగా ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న స్థలం ఇప్పటికీ ప్రత్యేక కట్టడంగా గోచరమవుతుంది. ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు వైశాఖ శుద్ధ సప్తమి నుంచి దశమి వరకు 4 రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. వాసవాంబ అనుగ్రహం సకలాభీష్టప్రదంగా భక్తులు భావిస్తారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దదుంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. వచ్చి పడిపోతారు, నేల మీద పడితే ప్రణిపాతం అంటారు. స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు. క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చెయ్యాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది. నమస్కారం పెట్టించుకోవడం, నమస్కారం అందుకోవడం అంత తేలిక కాదు. నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం, అంత జాగ్రత్తగా ఉండాలి అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటే. అలాగే అభివాదము అంటారు. 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ చెప్తారు. అది చెప్పినప్పుడు పాదాల దగ్గర పట్టుకుని చేతులు మెల్లమెల్లగా పైకి తీసి మోకాళ్ళ దగ్గర పట్టుకుని వంగి చేయి అడ్డు పెట్టుకుని అప్పుడు అభివాదం చెప్పాలి, పేరు చెప్పాలి. పేరు చెప్పారు అంటే అభివాదం చేశారు అంటారు. అభివాదం చేశారంటే అవతల వారు ప్రశాంతంగా ఉండాలి, మీ గురించి వినడానికి వారు ప్రశాంతంగా ఉంటే అప్పుడు మాత్రమే అభివాదం చేసి చెప్పాలి తప్ప సభలోకి వస్తున్నప్పుడు, సభలో ఏదో ఇక ఉపన్యాసానికి పైకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వచ్చి చతుస్సాగర పర్యంతం అని అభివాదాలు మొదలు పెట్టకూడదు. అభివాదం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి. ఏ కారణం చేత కూడా నమస్కారం ఇలా చెయ్యక్కర్లేదు. ఇలా నమస్కారం చెయ్యమని ఏ శాస్త్రంలోనూ లేదు.
అలా చెయ్యక్కర్లేదు నమస్కారం. నమస్కారం అంటే అలాగే చెయ్యాలి. నమః నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువు గారికి అందాలి. అందుకే ఆ నమస్కారం ఎప్పుడు చేస్తారంటే నిద్రమంచం నుంచి లేచి లేవగానే కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి. అది పడక గది కానివ్వండి ఏది కానివ్వండి నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి. గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి. అందుకని గురువుగారితో ప్రారంభం. ఏది మొదలు పెట్టండి గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు. గురువుగారే నా చేత చేయిస్తున్నారని. మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం. అదే మంగళాశాసనపరై మదాచార్య పురోగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాము చేతిలో మోసగించబడ్డానని గ్రహించాడు అర్జునుడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్రాణులను 2-3 ముక్కలుగా ఖండించాడు. అగ్నిలో పడేటట్లుగా చేశాడు. తనను మోసగించిన సర్పాన్ని అశ్వసేనుణ్ణి ఉద్దేశించి నీకు ఆశ్రయం లభించకుండా ఉండుగాక అని శపించాడు. ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు అగ్నిదేవుడు ఆమోదించారు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా, అప్పుడు చెప్పాను కదా, ఈ ప్రాణులంతా క్రూర ప్రాణులు. అస్సలు వీళ్ళంతా జనాన్ని చాలా పీడించేవాళ్ళు. అట్ల కాండవనంలో పెంచుకున్నాడు ఈ ఇంద్రుడు. ఏంటి ఈ క్రూర ప్రాణులు ఎందుకు పెంచుకున్నాడో తెలీదు. అర్జునుడు ఇంద్రుడు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ సూటిగా ఇంద్రుడితోనే యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు అర్జునుడిపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అదొక్కటే. అప్పుడు ఆకాశంలో ప్రచండ వాయువు పుట్టి సముద్రాలను అల్లకల్లోలం చేసింది. నీటితో నిండిన మేఘాలను సృష్టించింది. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి, పిడుగులు రాలాయి, పెద్ద ధ్వనితో నీరు భూమిపై పడసాగింది. అర్జునుడు వెంటనే దానికి ప్రతీకారంగా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మేఘాల బలాన్ని వేగాన్ని నాశనం చేసి చెదరగొట్టేసింది. ఆ అస్త్రానికి జలధారులు ఇంగిపోయాయి, మెరుపు తీగలు నశించాయి, ఆకాశంలో ధూళి తొలగిపోయింది, చీకట్లు తొలగిపోయాయి. క్షణకాలంలో ఆకాశమంతా నిర్మలమైపోయింది. చల్లని గాలి వీచింది. సూర్యుడు చక్కగా ప్రకాశించాడు. తన విధిని తాను చేసుకొని పోతున్నాడు. ఈ చక్కటి వాతావరణాన్ని చూసి అగ్నిదేవుడు ఎంతో సంతోషిస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకు కదిలాడు. ఊరికే ఉన్నాడా, కదులుతున్నాడు. ప్రాణుల దేహాల నుండి బయటకు వచ్చినటువంటి కొవ్వుతో ఆయన మరింతగా వెలిగిపోయాడు. తన బుగబుగ ధ్వనులను లోకాలు చాటుతూ వనాన్ని కబళించాడు. అలా అగ్నిదేవుడికి అండగా ఉండి రక్షిస్తున్నటువంటి కృష్ణార్జునులు చూసి గరుడ జాతి పక్షులు చూశారు. వాటిలో ఒక గరుడ పక్షి వజ్రం వంటి తన రెక్కలతోనూ గోళ్లతోనూ ముక్కుతోనూ శ్రీకృష్ణార్జునులు బాధించాలని చూసింది. అక్కడ గరుడ పక్షులు కూడా ఉన్నాయి కదా. ఆకాశం నుండి ఒక్కసారిగా వారి మీదకు దూసుకొని వచ్చింది. అదే సమయంలో పాములు కాలిపోతూ తమ ముఖం నుండి కాలకూట విషాన్ని అర్జునుడి మీదకు చిమ్మాయి. ఇదే సమయం అని చెప్పేసి ఇది చూసి అర్జునుడు కోపించి వేగంగా బాణాలు విడిచి వాటిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. గరుడ పక్షిని బాధించి బెదరగొట్టాడు. ఈ యుద్ధం శాంతించింది అనుకునే లోపలే రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సర్పాలు వికృతమైన ధ్వనులు చేసుకుంటూ వచ్చి కృష్ణార్జునులతో యుద్ధానికి దిగిపోయారు. అందరూ అక్కడున్నారు. వీళ్ళంతా
కాండవనంలో ఉండేది కేవలం చెట్లు పక్షులు కాదు, అస్సలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది అస్సలైన వాళ్ళు బయటకు వచ్చారు. పుట్టలో నీళ్లు పోస్తే పాము బయటకు వస్తుంది, లేక ఇసుక పోస్తే బయటకు వస్తుంది, తట్టుకోలేక, ఊపిరి తట్టుకోలేక. ఆ విధంగా వీళ్ళంతా బయటకు వచ్చారు. ఆ శత్రు సమూహమంతా ఇనుప చక్రాలతో వదిలే లోహపు గుండెలు గల ప్రేలుడు సామాగ్రిని చేతిలో ధరించింది. కృష్ణార్జునులను చంపాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎప్పటికీ ఎవరు జయించలేరు. అట్లా ఉండిన వాళ్ళు ఎన్నో యుగాల నుంచి. ఇప్పుడు వచ్చింది వాళ్ళ కాలం. వారందరూ పెద్దగా కోలాహలం చేస్తూ బాణవర్షం కురిపించారు. అర్జునుడు పదునైన బాణాలు ప్రయోగించి వారిని హింసించాడు. మరో ప్రక్క శ్రీకృష్ణుడు కూడా విజృంభించి దైత్య దానవుల గుంపుతో యుద్ధం చేసి వారిని కూడా వధించాడు. సముద్రపు ఒడ్డుకు చేరి సముద్రాన్ని దాటలేనట్లుగా కొందరు బాణాల చేత విడిపించబడి ఎదిరించలేకపోయారు. కొంతమంది పీడించబడి వాళ్ళు ఎవరు కూడా ఎదిరించకపోయారు. కొందరు గిరగిరా తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూసి ఎదిరించలేక నిలబడిపోయారు. ఈ పరిస్థితి చూసి ఇంద్రుడు కోపించి తెల్లని ఏనుగెక్కి కృష్ణార్జునుల పైకి వచ్చాడు. రావటంతోనే వజ్రాయుధాన్ని పైకి తీసి, ఇక నా చేతిలో మీరు అంతమైనట్లే అని అరిచాడు. కృష్ణ అర్జునులు ఇద్దరి మీద ఇంద్రుడు వజ్రాయుధం మీద వచ్చాడు. ఆ ఇంద్రుడిని చూసి దేవతలందరూ తమ ఆయుధాలు పైకెత్తి పట్టుకున్నారు. యముడు కాలదండాన్ని పట్టుకున్నాడు, కుబేరుడు గదను పట్టుకున్నాడు, వరుణుడు పాశాన్ని ధరించాడు, విచిత్రమైన వజ్రాన్ని కూడా పట్టుకున్నాడు. స్కందుడు శక్తి ఆయుధాన్ని పట్టుకొని మేరు పర్వతంలాగా నిలబడ్డాడు. అశ్విని దేవతలు ఔషధులు పట్టుకొని నిలబడ్డారు. దాత ధనస్సును పట్టుకున్నాడు. జయుడు రోకల్ని పట్టుకున్నాడు. త్వష్ట పర్వతాన్ని పట్టుకున్నాడు. అంశుడు శక్తిని ధరించి నిలబడ్డాడు. మృత్యుదేవత గండ్రగొడ్డల్ని పట్టుకున్నాడు. ఆర్యముడు పరిఘను పట్టుకున్నాడు. మిత్రుడు అంచులు ఉన్నటువంటి చక్రాన్ని ధరించాడు. పూషుడు, భరుడు, సవితలు ధనస్సులు పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా రుద్రులు, వసువులు, వాయువులు, విశ్వదేవతలు, సాధ్యులు, ఇంకా ఇతర దేవతలు కూడా వివిధ ఆయుధాలు పట్టుకున్నారు. శ్రీకృష్ణార్జునుడు వధించాలని వేగంగా వారి వైపు వచ్చారు. వాళ్ళందరూ ఒకటయ్యారు, వీళ్ళిద్దరే ఒకటి. అప్పుడు జరిగిన మహాసంగ్రామంలో కృష్ణార్జునులకు తప్ప అందరికీ అపశకునాలు కనిపించాయి. అయినా దేవతలు తగ్గలేదు. వారిని చూసి కృష్ణార్జునులు కోపించారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. వజ్రం లాంటి బాణాలను ప్రయోగించి అందరినీ బాధించారు. వారి విజృంభణకు దేవతలు తట్టుకోలేకపోయారు. తమ ఆయుధాలను ప్రయోగించలేకపోయారు. ఎవ్వరి చేత కూడా కాలేదు. చేతులను కదపలేకపోయారు. అందరూ అట్లట్లే నిలిచిపోయాయి చేతులంతా. మళ్ళీ ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో వారికి కృష్ణార్జునులను చూసి భయం పుట్టింది. ఉండిన దేవతలందరూ గుమిగూడుకొని వచ్చారు వీళ్ళిద్దరి మీద. వీళ్ళు భూలోకంలో ఉన్నారని. యుద్ధాన్ని ఆపి ఇంద్రుడి వెనకకు చేరి భయంతో చూస్తున్నారు. మా చేత కాదు, ఇంక మేము చేయలేము యుద్ధం. ఇంద్ర, నీ నుంచి మేమంతా వచ్చాం. మేమంతా కంగు మన్ను తిన్నాం. అందరూ కూడా మాకు చాలైపోయింది. మా చేతులు ఎత్తలేం, మా కాళ్ళు కదపలేం. ఆ యుద్ధంలో శ్రీకృష్ణార్జునుల చేతిలో మహాదేవతలే ఓడిపోయారు. అక్కడుండిన దేవతలంతా ఓడారు. అది చూసి ఋషులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఏంటిది? దేవతలందరూ ఓడిపోయారు. ఇంద్రుడు వారి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తూ వారితో మళ్ళీ యుద్ధం చేశాడు. ఆయనకు అర్జునుడి పరాక్రమాన్ని ఇంకా తెలుసుకోవాలనిపించింది. వేగంగా రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అప్పుడు అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి వాటిని నాశనం చేశాడు. అయినా ఇంద్రుడు రాళ్ల వానను ఆపలేదు, కురిపిస్తూనే ఉన్నాడు.
అయిపోయింది, వాన అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇప్పుడు దీనికి పెట్టుకో. అటు అర్జునుడు కూడా బాణవర్షాన్ని ఆపలేదు. రాళ్ల వర్షం కురిపించాడు ఇప్పుడు ఆయన, ఈ బాణవర్షాన్ని వర్షిస్తూనే ఉన్నాడు. తన బాణాలతో రాళ్లను నాశనం చేస్తూనే ఉన్నాడు. అక్షయ తోణీరం ఉంది కదా ఆయన దగ్గర. అర్జునుడు ఇలా తనకు గట్టి సమాధానం చెప్పేసరికి ఇంద్రుడిక తట్టుకోలేకపోయాడు. అభిమానం దెబ్బతినింది. అర్జునుడిని వధించాలని సంకల్పించి మందర పర్వతాన్ని పీకి అర్జునుడిపైకి విసిరేశాడు ఒక్కపారి మందర పర్వతాన్ని. అర్జునుడు అది గమనించాడు. పదునైన బాణాలను ప్రయోగించి మందర పర్వతాన్ని 1000 ముక్కలుగా చేశాడు. అదే మందర పర్వతం దూరంగా పడి గుట్టలుగా అయిపోయింది. కారణం అదే. అప్పుడు ఆ పర్వతం యొక్క ముక్కలు ఆకాశం నుండి కిందకు పడుతూ సూర్యచంద్ర గ్రహాలు పడుతున్నట్లుగా ప్రకాశించాయట. ఆ పర్వత శిఖరం నేరుగా వచ్చి కాండవవనం మీద పడటంతో ఎన్నో ప్రాణులు దాని కింద పడి నలిగి మరణించాయి. చూశారా, ఇంతటితో కాండవ దహన పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంద్రుడు విసిరేసినటువంటి మందర పర్వతం శిఖరం కాండవవనం మీద పడటంతో దానవులు, రాక్షసులు ఎంతో భయపడ్డారు. ఇంకా తట్టుకోలేం, మన చేత కాదు. ఏనుగులు, సింహాలు, ఎలుగుబంటలు భయపడ్డాయి. ఇన్ని జంతువులు అటు ఇటు పరుగులు తీశాయి. అక్కడ క్షుద్ర ప్రాణులన్నీ కాలిపోతున్న కాండవనాన్ని చూస్తూ ఆయుధాలు పైకెత్తి నిలబడి ఉన్న కృష్ణార్జునులను చూస్తూ వణికిపోయాయి. అవన్నీ కూడా ఆర్తనాదాలు చేశాయి. అలా వాటి ఆర్తనాదాలు అగ్నిదేవుడు చేసే గర్జనలతో ఆకాశంలో ప్రళయకాలంలోని మేఘాలు గర్జించినంతగా ధ్వని పుట్టింది. శ్రీకృష్ణుడు దానవులు, రాక్షసులు, క్షుద్ర ప్రాణులు నశించాలని సంకల్పించి ఇక ప్రయోజనం లేదు అని చెప్పి చక్రాన్ని విడిచాడు. చక్రం వారిని ముక్కలు చేసి తిరిగి శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చింది. కృష్ణుడు అనుకున్నాడు, ఇక ఎంతసేపని ఇది యుద్ధం, సుమారుగా 1 గంట సేపు 2 గంటల సేపు అది యుద్ధంలోనే ఉంటే ఏం ప్రయోజనం. కృష్ణుడికి ఏదో విసుగు పుట్టింది. అంతవరకు చూస్తూ ఉన్నాడు, బాగుంది యుద్ధం అని. అన్ని దేవతలు వచ్చేంతవరకు చూశాడు. దేవతలు అంతా ఓడిపోతున్నారు, వెనక్కిపోతున్నారు, అంతా అది చూశాడు. ఇక తట్టుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళాలనిపించింది ఏమిటో కృష్ణుడికి, ఇక చాలే అనిపించిందేమో. ఆయనకేమి ఈ ఆయాసం ఏం కాలేదు, సుస్తుకిస్తే ఏం కాలేదు. ఆయనకి బాగున్నాడు, ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. చాలా అయిపోయింది. ఇంక వేరే సినిమాకి వెళ్ళొద్దు, ఆయన ఇంకొక నాటకానికి వెళ్ళొద్దు, ఇది దీంట్లోనే ఉండిపోతే 2-3 ఎపిసోడ్లు దీని మీదే ఉంటే ఎట్లా అవుతుంది. అప్పుడు విష్ణు చక్రంతో చీల్చబడినటువంటి ఆ రాక్షసులు సంధ్యాకాలంలోని ఎర్రటి మేఘాల్లాగా కనిపించారు. శ్రీకృష్ణుని విజృంభణ అంతటితో ఆగలేదు. పిశాచాల వెంటబడి నాశనం చేశాడు. అప్పుడే చేసింటే బాగుండు కదా. అది ఇంతవరకు వాళ్ళ దేవతల పేర్లంతా మనకు తెలిసేది కాదులేండి. అర్జునుడి యొక్క వీరత్వం తెలిసేది కాదు. అది మంచిదేలేండి. అంటే అయిపోయింది ఇక సరుకు ఇక్కడంతా. అందుకని వేల కొద్ది క్రూర జంతువులను వధిస్తూ యముడిలాగా అక్కడ సంచరించాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు మాటికి చక్రం విసురుతున్నాడు. ఆ చక్రం మళ్ళీ వచ్చి చేరుకుంటుంది. చక్రం పని పూర్తి చేసుకొని మళ్ళీ వస్తుంది, కృష్ణుని చేతులకు వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి రూపం అతి భయంకరంగా ఉంటుంది. ఇది జరుగుతూనే ఉంది. ఆ సమయంలో ఆ దానవ గణంలో శ్రీకృష్ణార్జునులు గెలిచేవాడే లేడు. ఇంకంతే. అగ్నిని ఆర్పి కాండవనాన్ని రక్షించటానికి దేవతల బలం చాలా లేదు, వదిలేశారు. శరణైపోయినా మేము అనుకున్నారు అందరూ. ఎత్తేశారు, అందరూ డేరాలు ఎత్తేశారు. వారు శక్తిహీనులైపోయారు, ఓడిపోయారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక పరుగు వెనక్కు, ముఖం చూపించడానికి సిగ్గు. ఇంద్రుడది చూసి శ్రీకృష్ణార్జునులు మెచ్చుకున్నాడు. మొదటే మెచ్చుకోకూడదా, ఎవరు వీళ్ళని తెలియదా నీకు? సరేలే, వారి పరాక్రమాన్ని ప్రశంసించాడు. ఇంకేం చేస్తా, ఓడిపోయినోడు ప్రశంసించాడు. వాళ్లకు బహుమానాలు చేశాడు, పీతాంబరాలు కప్పాడు. దేవతలందరూ వెళ్ళిన తర్వాత
అశరీరవాణి ఇంద్రుడితో ఇలా అంది, ఏయ్ ఇందిరా, ఇది ప్రయోజనం లేని యుద్ధం. ఇంతవరకు నువ్వు చేసింది దేనికి పనికిరాదు తెలుసా? ఊరికే మాకు మెబ్బు పెట్టావు అందరికీ. పాపం ఇది దేనికన్నా పనికొస్తుందా? దేనికి అగ్గిపూల గీసినట్టుగా ఉంది నువ్వు చేసిన ఈ యుద్ధం. నేను నా స్నేహితుడి కోసం పోరాడుతున్నాను, అతన్ని రక్షిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ స్నేహితుడికి పోరాడుతున్నావని ఆ రాక్షసుడికి అది తప్పు. నీ స్నేహితుడైన తక్షకుడు ఇప్పుడు అక్కడ లేడు, అసలు లేడు అక్కడ. అసలు మకాం మార్చేశాడు, లేడు అక్కడ. ఎప్పుడో బాడిగిల్లు ఖాళీ చేశాడు. కురుక్షేత్రంలో ఉన్నాడు తెలుసా? వాడి కోసం కదా ఇంత చేసుకుంది మీరంతా. అందరూ కంగుమన్ను తిన్నారు. పోండ్లెట్టి కృష్ణార్జునులు ఇద్దరు కూడా యుద్ధంలో అజేయులు. వారిని నువ్వు ఓడించలేవు. ఇది నా మాటగా తెలుసుకో, చెప్తున్నాను. మీరు పూర్వము వీళ్ళు ఎవరు తెలుసా? నరనారాయణులు వీరు పూర్వం. వీరి ఖ్యాతి స్వర్గలోకానికంతా తెలుసు. వీరి యొక్క బలపరాక్రమాలు నీకు తెలుసయ్యా. ఎందుకయ్యా ఇట్లా ఆడుతున్నావు నువ్వు? ఊరికే ముల్లోకాల్లోనూ వీరిని జయించగలవారే లేరు, నీకు తెలీదా? వీరు ఋషుల్లో శ్రేష్ఠులు. అందుచేత సురులు, అసురులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, పన్నగులు, నరులు అందరికీ వీరు పూజ్యులై ఉన్నారు. ఎందుకు ఊరికే నువ్వు కష్టపడుతున్నావు? ఇప్పుడు నువ్వు దేవతలతో కలిసి వెనక్కు వెళ్ళిపోవటమే మంచిది. ఊరికే నువ్వు కూడా వెళ్ళి, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఎవరు లేరు. వెనక్కి తిరిగి చూడు, ఒక్కరన్నా ఉన్నారో చూడు, ఒక్కరు లేరు. ఒక కోతి పిల్ల కూడా లేదు అక్కడ. నువ్వేమో దండిగా నా అంటున్నారు అనుకున్నావు, అంతా ఖాళీ అయింది. చూసావా? చూడు ఒకపారి, చూడు వెనక్కి చూడు, తిరిగి చూడు, చూడయ్యా ఒకపారి. ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు అర్థమైందా నీకు? వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి ఏది ఎంత పెద్ద వాళ్ళంతా తీసుకొచ్చావు. ఏది యముడేడి? యముడు కదా, యముడు కూడా యముడే ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక కాండవనం కాలిపోవటం అనేది దైవ సంకల్పం అని తెలుసుకో. చూడు, నువ్వు ఏమన్నా నీతో ఉందా? ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఇంకొక బాణం ఉందా నీళ్లు కురిపించేది? అది అయిపోయింది కదా నీ దగ్గర. అర్జునుడి దగ్గర చూడు, అది అక్షయ తోణీరం. అది ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి, అక్షయం. అది నీ దగ్గర ఏది? నువ్వు ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నావు అంతే. అది అయిన తర్వాత అంతా అయిపోయింది. వర్షం కురిపించింది, ఏది ఒక చుక్కాన కింద పడిందే? అంతా అర్జునుడు యొక్క బాణాల మీద నిలబడింది సముద్రంలాగా. చూడు, ఇప్పుడు ఒక బాణం నీ దగ్గర ఏందో చూడు, చూసుకో. ఇంద్రుడు ఆ మాటలు సత్యమని గ్రహించాడు. ఇప్పుడు సత్యం అనిపించుకున్నాడట. ఆకాశవాణి చెప్పింది సత్యమని. వెనక తట్టు ఎవరు లేరు. తన బుట్టలో చూసుకుంటే ఒక బాణం లేదు, ఒక గడ్డి పూస లేదు, ఒక దర్భపూస లేదు. మరి ఎవరూ ప్రయత్నం లేదు, అంతా పోతున్నాయి. ఇదిగాక కట్టినటువంటి గుర్రాలు పడుకుంటున్నాయి, అవి కూడా సుస్తైపోయాయి. పాపం ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తాయి. అప్పుడు కోపాన్ని, ఈర్ష్య, అసూయాలంతా కూడా విడిచిపెట్టి ఇక ముఖం తిప్పుకుంటూ, ముఖం మీద గుడ్డ వేసుకుంటూ స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడిని చూసి దేవతలు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవతలు, పాపం ఆయనకే వెళ్ళారు. ముందుకు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొంత ముందు తట్టున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వెళ్ళారు. వారిని చూసి కృష్ణార్జునులు సింహనాదాలు చేశారు. చేయకుంటారా అని జోరుగా. అగ్నిదేవుడు ఆనందించాడు. పూర్తిగా కాండవనాన్ని దహించాడు. అదే కావలసింది ఆయనకు. మిగిలిన క్రూర జంతువులను అర్జునుడు వధించసాగాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాల నుండి ఏ ప్రాణి కూడా తప్పించుకోలేక ప్రాణాలు విడిచింది. అదృష్టవంతులు, క్రూర మృగాలైన కూడా అదృష్టవంతులే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.